వరద గబక్కన వచ్చి ముంచెత్తినటువంటి సందర్భంలో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని ఆ తర్వాత చంద్రబాబుతో పాటుగా మొత్తం వచ్చి కూర్చోవడంతో సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే నీళ్లలో మునిగిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చంద్రబాబు విజిట్ చేస్తూ ఉండడం, ఫీల్డ్ విజిట్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే, వరద బాధితులకు సహాయ చర్యలో ఒక పక్కన మంత్రి నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకో పక్కన వరదకు కారణమైనటువంటి బుడమేరుకి గండిని కొట్టేటటువంటి గండిని క్లోజ్ చేసేటటువంటి కార్యక్రమం నిమ్మల రామానాయుడు, మరోవైపున చంద్రబాబు నాయుడు అందరూ కూడా వీధుల్లోనే ఉన్నారు. ఆ ప్రాంతాలు తిరుగుతూ వచ్చారు రాత్రి అంతా కూడా. అలాగే ఆహారం ఇట్లాంటి ఏర్పాట్ల విషయంలో సీరియస్గా దృష్టి సారించారు. లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఇదంతా తెలియదు. పడవలు అవి వెళ్తూ ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేరు అనేటటువంటి ఆవేదనతో వాళ్ళు ఉంటారు. ప్రమాదాలతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలని వీళ్ళు ఉంటుంది. అట్లా కొంతమందికి ఆహారం అది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇవ్వడం అది జరిగింది. ఇంకా చకచక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు.